వేదవతి గారు ఈ ఊరికి పెదరాయడమ్మని అందరూ అంటుంటారు కదా. అవును. ఆవిడెన్నో పంచాయతీలు చేసిందని, తీర్పులు చెప్పిందని అందరూ గొప్పగా మాట్లాడతారు కదా. అవును. అటువంటి ఆవిడ ఊరు ఏమైపోయినా పర్లేదనుకొని రేపు పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంటుంది. అలా జరుపుకోవడం మంచిదని ఒక స్వామీజీతో కూడా చెప్పించారు. వేదవతి కళ్యాణం లోక కళ్యాణంతో సమానం. వీరి కళ్యాణం జరగటం వలన ఊరికి మంచి జరుగుతుంది. ముక్కు పుడక వీరి దగ్గరికి చేరుకుంటుంది. ఈ కళ్యాణాన్ని ఆపటానికి దుష్టులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు వెనకడుగు వేయకండి. రవి, అది వాళ్ళింటి కార్యక్రమం. అడగడానికి మనకి ఎటువంటి హక్కు లేదు. నువ్వు అక్కడికెళ్ళి గొడవ పడ్డం తప్పు. వారం రోజుల్లో ఊరు పరిస్థితి ఎలా ఉండబోతుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. ఆ కళ్యాణం వలన ఊరికి మంచి జరుగుతుందని స్వామీజీ గారే చెప్పినప్పుడు ఇంకా మనం ఏం చేయలేంరా. మీరు రండి, మనం వెళ్ళి మాట్లాడితే అది ఆగుతుందేమో. ఏం మాట్లాడతావు? మనం అడిగితే మా ఇష్టం అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? అదీ కాక కోటలో ఉన్న ముక్కు పుడకను మనం తీసుకొని రాలేం. మంచైనా చెడైనా అది ఆ కుటుంబానికే చెందుతుంది. మనం ఇందులో తలదూర్చకుండా ఉండడమే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం వాళ్ళని తప్పు పట్టలేంరా. ముక్కుపుడక ప్రయత్నాలని ఆ కుటుంబం కాకుండా ఇంకేదైనా కుటుంబం ప్రయత్నించి సాధించగలిగితే మనకు అడిగే అధికారం ఉంటుంది. అప్పటి వరకు మనం ఏం చేయలేంరా. అందరిలాగా ఊరి గురించి ఆలోచించాలంతే. నువ్వేమంటావమ్మా? మీరు పెద్దవారు, మీరేది చెప్తే అదే సత్యం. దట్స్ ఫైనల్ డెసిషన్. ఈ ఊరు గురించి మీరు కూడా ఎంతో కాలంగా బాధపడుతున్నారు. ఊరికి మేలు చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు చెప్పినట్టుగా ముక్కుపుడక ఎవరికి దొరికితే వారి సొంతం అవుతుంది. కాబట్టి అదేదో మీ వంటి మంచి కుటుంబానికి దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తానండి. బాయ్ రవి. మాయా ఇంటికి అతిథిలా వచ్చినా మన ఇంటి గురించి బాగా ఆలోచిస్తుంది కదా తాతయ్య. అవును రవి, మనింటి గురించి మాత్రమే కాదు, ఊరి యోగక్షేమాల గురించి కూడా ఆ అమ్మాయి బాగా ఆలోచిస్తుంది. వేదవతి ప్రసాద్ రావుల కళ్యాణం జరగడం వలన నిజంగా అంతా మంచే జరిగి ముక్కుపుడక వారి దగ్గరికి చేరుకుంది అంటే ఇంతకాలం నేను ఎదురు చూసిన దానికి అర్థం ఉండదు. రవీంద్రతో పెళ్లి రోజు వేడుకలను ఆపుదామనుకున్నాను. అది కాలేదు. పెద్ద అయిన వల్ల కాలేదు. ఫైనల్గా నేనే ఏదో ఒకటి చేయాలి. ఏమైందత్తయ్య? ఎందుకిలా ఉన్నారు? రేపటి వేడుక గురించే ఆలోచిస్తున్నాం. బయటికి వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ మాట్లాడొచ్చేస్తామమ్మా. మాకెందుకో ఆ వేడుకలు అవసరమా అని అనిపిస్తుందిరా. స్వామీజీ గారు కూడా వచ్చి చెప్పారు. ఊరు వాళ్ళు కూడా తమ తప్పు తెలుసుకుని ఒప్పుకున్నారు. మళ్ళీ దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? మంచి జరిగితే ఎదుటివారి గొప్పగా, చెడు జరిగితే మన తప్పుగా తీసుకునే రోజులమ్మా. అందుకే ఆలోచనలో పడ్డామమ్మా. మీ కళ్యాణం దేవుడి కళ్యాణం వంటిది. ఓ యాగంతో, ఓ యజ్ఞంతో సమానం. మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మొన్నటిదాకా నువ్వు మాకు దూరమై ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నావు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మధ్యలో అప్పుడప్పుడు చుట్టం చూపులో వచ్చే సంతోషాలను ఎందుకు దూరం చేసుకోవడం? చూడండి, మీరింకా విషయం గురించి ఆలోచించకండి. జరగాల్సిన కార్యం అంతా సవ్యంగా జరుగుతుంది. మీకు ఇష్టం లేకపోయినా మా అందరి తృప్తి గురించైనా కాదనకుండా చేసుకోండి అత్తయ్య. కుటుంబం గురించి ఆలోచించి ఆలోచించి మీరు అలిసిపోయి ఉన్నారు.
ఇప్పుడైనా మీరు విశ్రాంతి తీసుకోండి. ఊరి గురించి మేం చూసుకుంటాం. రేపు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇంకెవరైనా వచ్చి గొడవ చెయ్యొచ్చేమో. అత్తయ్య, 1,00,000 మంది వచ్చినా మేము సమాధానం చెప్పగలం. నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకు. ఊరి మంచి కోసం జరుగుతున్న మా కళ్యాణాన్ని చూసి ఆ వసీకర ఊరుకుంటుందా? అత్తయ్య, మీరు ఏవేవో ఊహించుకుని మనసులో అనవసరమైన ఆందోళనలు పెంచుకుని భయపడకండి. ఎటువంటి ఆటంకం లేకుండా మేం చూసుకుంటాం. నిజంగా ఆ వశీకర ఎదురుగా వచ్చినా అడ్డుకుని పోరాడతాం. సరేనా? తల్లిదండ్రుల గురించి, అత్తమామల గురించి ఈ విధంగా ఆలోచించే కొడుకు కోడలు ఉండటం మన అదృష్టం వేదా. మన గురించి ఇద్దరూ ఎంతో మంచిగా ఆలోచిస్తున్నారు. కానీ నాకైతే ఏదో భయం వెంటాడుతూనే ఉంది. ఏదో సమస్య రాబోతుందనిపిస్తోంది. ఆ సమస్య ఏ రూపంలో ఉందో, ఎటు నుంచి వస్తుందో తెలీదు. మన పెళ్లి రోజు వేడుకలో ఎటువంటి అపశృతి జరుగుతుందో, పెళ్లి రోజు వేదిక ఎటువంటి విషాదానికి నిలయమవుతుందో తెలియక మనసు కీడు శంకిస్తోంది. అవనిది మెల్లమెల్లగా పై చేయి అయిపోతుంది. అత్త కూడా మారిపోయి సపోర్ట్ చేయడం వల్ల ఇంకా రెచ్చిపోతుంది. ఆ కుటుంబంలో ఎవరు బ్రతికున్నా నాకు అడ్డమే. అందుకే అందర్నీ శాశ్వతంగా ఈ లోకంలో లేకుండా చేయాలి. ఇదే మీ మృత్యువు. ఈ చిన్న బాంబ్ మీ పెద్ద కుటుంబాన్ని చంపబోతుంది. రేపు ఈ బాంబ్ మీ ఇంట్లోకి చేరుకుంటుంది. సరైన సమయంలో పేలుతుంది. దీన్ని చూడగానే ఎవ్వరికీ అనుమానం రాదు.